హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది స్టోరీ చూసి వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేసి వెళ్ళండి. అలాగే మంచి మంచి కామెంట్స్ స్టోరీ గురించి సంబంధించి పెట్టండి. ఇండియాలో అడుగుపెట్టిన క్షణం నుంచి మహి మనసు ప్రశాంతంగా ఉండదు. కారులో కూర్చున్నప్పటి నుంచి కిటికీ బయట చూస్తూ ఉంటుంది. 4.5 నెలలుగా తను వెంటాడుతున్న ప్రశ్నలకు ఈరోజు జవాబు దొరుకుతుందని అనుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత కారు రుద్రప్రతాప్ ఇంటి ముందు ఆగుతుంది. ఆ ఇంటిని చూసిన క్షణంలో మహి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఒక్క క్షణం కూడా ఆగకుండా కారు దిగి గేటు వైపు నడుస్తుంది. తలుపు దగ్గరికి వెళ్ళి బెల్ నొక్కుతుంది. ఎలాంటి శబ్దం వినిపించదు. మళ్ళీ నొక్కుతుంది. అయినా తలుపు తెరుచుకోదు. మహి మౌనంగా నిలబడిపోతుంది. బహుశా అందరూ బయటికి వెళ్ళి ఉంటారు అని తనలో తాను అనుకుంటుంది. కానీ మనసు మాత్రం ఆ మాట నమ్మదు. ఇంకొన్ని నిమిషాలు గడుస్తాయి. మళ్ళీ బెల్ నొక్కుతుంది. మళ్ళీ అయినా తలుపు తెరుచుకోదు. నెమ్మదిగా వర్షం చినుకులు పడటం మొదలవుతుంది. మహి మాత్రం అక్కడి నుంచి కదలదు. ఇంటి వైపు చూస్తూ నిలబడిపోతుంది. ఒకప్పుడు నవ్వులతో నిండిపోయిన ఇల్లు ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దంగా మారుతుంది. ఆ నిశ్శబ్దమే ఆమెకు భయాన్ని పెంచుతుంది. సమయం గడుస్తూ ఉంటుంది. ఆకాశం మరింత చీకటిగా మారిపోతుంది. మహి మాత్రం అలాగే గేటు ముందు నిలబడి ఉంటుంది. కాళ్ళు నొప్పి పెడుతున్నా కదలదు. అవినాష్ కొద్దిసేపు ఆమెను చూస్తూ ఉంటాడు. చివరికి దగ్గరికి వచ్చి, మేడం, మళ్ళీ మనం రేపు వద్దాం అని అంటాడు. మహి మాత్రం తల అడ్డంగా ఊపుతుంది. లేదు అని నెమ్మదిగా అంటుంది. ఆయన ఇక్కడే ఉంటారు అని అంటుంది. అదే సమయంలో దూరం నుంచి ఒక కారు ఇంటి వైపు వస్తూ కనిపిస్తుంది. మహి చూపు వెంటనే ఆ కారు మీద పడుతుంది. గుండె ఒక్కసారి వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. రుద్రప్రతాప్ అని మనసులో అనుకుంటుంది. కారు నెమ్మదిగా గేటు ముందుకు వస్తుంది. దూరంగా కనిపించిన కారు నెమ్మదిగా ఇంటి ముందు ఆగుతుంది. మహి గుండె ఒక్కసారి వేగంగా కొట్టుకోవటం మొదలవుతుంది. కార్ డోర్ తెరుచుకుంటుంది. కానీ అందులోంచి దిగిన అది రుద్రప్రతాప్ కాదు, ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి. అతను గేట్ తెరుచుకుని లోపలికి వెళ్తాడు. మహి కూడా వెంటనే ముందుకు అడుగు వేస్తుంది. రుద్రప్రతాప్ ఉన్నాడా అని అడగబోతుండగా కానీ ఆ వ్యక్తి తల వంచుకుని లోపలికి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత కొన్ని లైట్లు వెలుగుతాయి. చాలా రోజులు ఖాళీగా ఉన్న ఇంటిలా కనిపించిన ఆ భవనం ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్లు అనిపిస్తుంది. మహి చూపు పై అంతస్తుపై కిటికీ వైపు వెళ్తుంది. అదే సమయంలో తెర కొద్దిగా కదులుతుంది. కిటికీ దగ్గర ఒక నీడ కనిపిస్తుంది. మహి గుండె ఒక్కసారి ఆగిపోయినట్లు అవుతుంది. ఆ ఆకారం తనకి బాగా పరిచయమైన వ్యక్తిది. ఆ భుజాలు, ఆ చూపు రుద్రప్రతాప్. అతను నెమ్మదిగా కళ్ళు మూసుకుంటాడు. మళ్ళీ తెరుస్తాడు. తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా, గేటు వైపు కూడా చూడకుండా కిటికీ తెరను నెమ్మదిగా మూసేస్తాడు. రుద్ర అని మహి గట్టిగా పిలుస్తుంది. కానీ ఎలాంటి స్పందన రాదు. మరో క్షణంలో కిటికీ పూర్తిగా మూసుకుపోతుంది. మహి నిశ్చలంగా అలాగే నిలబడిపోతుంది. ఎందుకంటే 4.5 నెలలుగా ఎదురు చూసిన తర్వాత అతను తనని చూశాడు, గుర్తుపట్టాడు. కానీ తన దగ్గరికి రాలేదు. ఇంకా ఇక్కడ ఉండడం వల్ల ఉపయోగం లేదని నిర్ణయించుకుంటుంది. మరుసటి గంటలో అమెరికాకి తిరిగి వెళ్ళే ఏర్పాట్లు చేసుకుంటుంది. అవినాష్ చెప్పినా వినదు. కారు ఎయిర్పోర్ట్ వైపు దూసుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మహి మాత్రం కిటికీ బయట చూస్తూ ఉంటుంది. ఈ దేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి తాను వెతికిన ఒక మనిషిని మాత్రమే. కానీ అతనే తనని దూరం చేశాడని అనుకుంటుంది. అతనికి నేనంటే ఇష్టం లేదేమో అని తనలో తానే అనుకుంటుంది.
కారు హైవే వైపు వేగంగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే అవినాష్ ఫోను గట్టిగా మోగుతుంది. అతను స్క్రీన్ వైపు చూసి ఒక్కసారి నిట్టూరుస్తూ కూర్చుంటాడు. వెంటనే ఒక వార్తా లింక్ తెరుస్తాడు. కొన్ని క్షణాలు స్క్రీన్ వైపు చూస్తూ షాక్‌గా అవుతాడు. మేడం అని గట్టిగా పిలుస్తాడు. మహి అతని వైపు తిరిగి చూస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. అవినాష్ వెంటనే ఫోన్ ఆమె చేతిలో పెడతాడు. మేడం ఈ వార్త చూడండి అని అంటాడు. మహి ఆసక్తి లేకుండానే స్క్రీన్ వైపు చూస్తుంది గాని తర్వాత క్షణంలో ఆమె శ్వాస ఆగిపోయినట్లు అవుతుంది. వార్తలో కనిపిస్తున్న ఫోటో రుద్రప్రతాప్ది. దాని కింద అక్షరాలు ఒక పెద్ద వార్తలా రాసి ఉంటాయి. రుద్రప్రతాప్ తీసుకోబోతున్న సంచలన నిర్ణయం. ఆ వార్త చదివిన క్షణంలో మహి చేతిలో ఉన్న ఫోను వణకడం మొదలవుతుంది. కొత్త సీఈఓ ఎన్నిక. ఆ ఒక్క వాక్యం చూసిన క్షణంలో మహి దృష్టి మాత్రం ఆ వార్త మీద నిలిచిపోతుంది. రుద్రప్రతాప్ కంపెనీ, రుద్రప్రతాప్ కళ, రుద్రప్రతాప్ ప్రాణం లాంటి వ్యాపారం. అలాంటి చోట ఇంకొక సీఈఓ ఎందుకు పెట్టారు అని ఆమె వెంటనే తర్వాత పేజీ తెరుస్తుంది. అందులో షేర్ హోల్డర్స్ సమావేశం ఫోటోలు కనిపిస్తాయి. వీరప్రతాప్ మధ్యలో కూర్చుని ఉంటాడు. రుద్రప్రతాప్ మాత్రం ఎక్కడా కనిపించడు. మహి వెంటనే మరో పేజీ తిప్పుతుంది. అందులో కూడా వీరప్రతాప్ మాత్రమే కనిపిస్తాడు. ఇంకో పేజీ ఫోటో. కానీ రుద్రప్రతాప్ జాడ ఎక్కడా ఉండదు. అవినాష్ అని పిలుస్తుంది. రుద్రప్రతాప్ ఎక్కడా అని అడుగుతుంది. ఈసారి అవినాష్ తల ఉంచుకుంటాడు. ఆ మౌనం చాలు. మహి చేతిలో ఉన్న ఫైళ్ళు మరింత బిగించి పట్టుకుంటుంది. మేడం అని అవినాష్ ఏదో చెప్పబోతాడు. కారు వెనక్కి తిప్పు అని మహి ఒక్కసారిగా అంటుంది. అవినాష్ షాక్ అయి ఆమె వైపు చూస్తాడు. మేడం అని మళ్ళీ ఏదో చెప్పబోతాడు. కారు వెనక్కి తిప్పు అని మహి మళ్ళీ అంటుంది. కారు వెనక్కి తిప్పు అని మహి మళ్ళీ చెప్తుంది. ఈసారి ఆమె గొంతులో ఉన్న పట్టుదల చూసి అవినాష్ కూడా ఏం మాట్లాడలేకపోతాడు. కార్ నెమ్మదిగా యూటర్న్ తీసుకుంటుంది. మళ్ళీ రుద్ర ఇంటికి వైపు దూసుకు వెళ్తుంది. మహి మాత్రం చేతిలో ఉన్న ఫైల్ని గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది. అందులో ఉన్న ప్రతి పేజీ ఇప్పుడు ఒక ప్రశ్నలా కనిపిస్తుంది. రుద్రప్రతాప్ ఎక్కడ? కంపెనీకి ఎందుకు రావటం లేదు? వీరప్రతాప్ సీఈఓగా ఎందుకు అయ్యాడు? అన్న ప్రశ్నలు ఆమెను వేధిస్తూ ఉన్నాయి. మహి నేరుగా ముందు రచన ఇంటికి కారు ఆపేస్తుంది. అవినాష్ ఏదో చెప్పబోతుంటాడు గాని మహి వినదు. గేట్ తెరిచి లోపలికి నడుస్తుంది. డోర్ బెల్ నొక్కగానే కొద్దిసేపటి తర్వాత రచన తలుపు తీసుకుని వస్తుంది. మహిని చూసిన క్షణంలో రచన ముఖం వెల్లబోతుంది. మహి అని మాత్రమే అంటుంది. మహి మాత్రం నేరుగా లోపలికి అడుగు పెడుతుంది. రుద్రప్రతాప్ ఎక్కడా అని అడుగుతుంది. రచన సమాధానం చెప్పదు. ముందు కూర్చో అని అంటుంది. నాకు కూర్చోవడం అవసరం లేదు అని మహి వెంటనే చెప్తుంది. నాకు రుద్రప్రతాప్ని చూడాలని ఉంది అని రచన వైపు చూస్తుంది. రచన చూపు కిందకి జారిపోతుంది. మహి అని మొదలు పెడుతుంది కానీ మహి ఆపేస్తుంది. అందరూ ఎందుకు నన్ను తప్పించుకుంటున్నారు అని అడుగుతుంది. ఏం జరిగింది అని మెల్లగా అడుగుతుంది. ఇంట్లో వింత నిశ్శబ్దం కనిపిస్తుంది. ఒకప్పుడు పిల్లలతో సందడిగా ఉన్న ఇల్లు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది. వైష్ణవి కనిపించదు. అర్జున్ కనిపించడు. ఆర్యన్, వివాన్ ఎవ్వరూ కనిపించరు. రచన చివరికి ఫోన్ తీసుకుంటుంది. చేతులు స్వల్పంగా వణుకుతూ ఉంటాయి. రుద్రప్రతాప్ నెంబర్కి కాల్ చేస్తుంది. రుద్ర అని అంటుంది. మహి వచ్చింది అని చెప్తుంది. అవతల కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆమె నీతో మాట్లాడాలంటుంది అని రచన మళ్ళీ చెప్తుంది. ఇంకొన్ని క్షణాలు మౌనం తర్వాత రచన తల ఊపుతుంది. సరే అని మాత్రం అంటుంది. కాల్ కట్ చేస్తుంది. రేపు రమ్మన్నాడు అని మహి వైపు చూస్తూ చెప్తుంది. రేపు అని మహి నమ్మలేనట్లు అడుగుతుంది. అవును అని రచన సమాధానం ఇస్తుంది.
ఈవేళ కాదు అని చెప్తుంది. మహి కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోతుంది. తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరుగుతుంది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టదు. రేపటి కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం మహి మళ్ళీ రచన ఇంటికి వెళ్తుంది. ఈసారి ఇల్లు మరింత నిశ్శబ్దంగా కనిపిస్తుంది. ఇంటి చుట్టూ తిరిగే పనివాళ్ళు కనిపించరు. ఆవరణలో ఉండే సందడి కూడా కనిపించదు. లోపలికి అడుగుపెట్టిన మహి ఒక్కసారిగా ఆగిపోతుంది. కారిడార్ చివరి నుంచి చక్రాల శబ్దం వినిపిస్తుంది. నెమ్మదిగా ఒక వీల్ చైర్ ముందుకు వస్తుంది. దాన్ని చూసిన క్షణంలో మహి శ్వాస ఆగిపోయినట్లు అవుతుంది. ఆ వీల్ చైర్ మీద కూర్చున్నది రుద్రప్రతాప్. ఒకప్పుడు అందరి ముందు ధైర్యంగా నిలబడిన వ్యక్తి ఇప్పుడు వీల్ చైర్ మీద కూర్చుని ఉంటాడు. ప్రమాదంలో అతని వెనుముకకు తీవ్ర గాయం అయ్యింది. మహి కళ్ళు ప్రపంచమే తిరిగినట్లు అవుతుంది. రుద్ర అని పిలుస్తుంది. అతని వైపు పరిగెడుతుంది. కానీ దగ్గరకు రాగానే రుద్రప్రతాప్ గట్టిగా అరుస్తాడు. ఆగు మహి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని రుద్రప్రతాప్ అడుగుతాడు. ఎవరు రమ్మన్నారు అని మళ్ళీ అడుగుతాడు. మహి ఏమీ మాట్లాడలేక అతను చూస్తూ ఉంటుంది. నువ్వు నా ఇంటికి వచ్చిన రోజు నుంచి అని రుద్రప్రతాప్ గట్టిగా చెప్తాడు. నాకు ప్రశాంతత లేదు. నా కుటుంబమే దూరం అవుతుంది అని అంటాడు. నా పిల్లలు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. నా వ్యాపారం నా చేతుల్లోంచి జారిపోయింది. నా జీవితమే పాడైపోయింది అని అంటాడు. ఇంకా నీకు ఏం కావాలి? ఇంకా ఏమి నాశనం చేద్దామని వచ్చావు అని అడుగుతాడు. ఆ మాట విన్న క్షణంలో మహి గుండె ఏదో విరిగినట్లు అవుతుంది. అతని కాలు మీదకి వెళ్తుంది ఆమె చూపు. మళ్ళీ అతని ముఖం మీద ఆగిపోతుంది. అందుకేనా అని నెమ్మదిగా అడుగుతుంది. అందుకేనా నన్ను దూరం పెట్టారు? రుద్రప్రతాప్ తల తిప్పుకుంటాడు. నువ్వు చూసిన రుద్రప్రతాప్ వేరు అని చెప్తాడు. ఇప్పుడు నీ ముందు ఉన్న మనిషి వేరు అని అంటాడు. నాకు జాలి చూపించకు అని గట్టిగా అడుస్తాడు. జాలా అని మహి అడుగుతుంది. నేను మిమ్మల్ని ప్రేమించాను రుద్రప్రతాప్ అని చెప్తుంది. అందుకే దూరం పెట్టాను. అందుకే ఫోన్ చేయలేదు. అందుకే నన్ను ద్వేషించేలా చేశాను అంటాడు అతను. మహి ఒక్క అడుగు ముందుకు వేస్తుంది. కానీ నేను వెళ్ళను అని చెబుతుంది. మీరు పంపించినా వెళ్ళను, అరిచినా వెళ్ళను, ద్వేషించినా వెళ్ళను. ఎందుకంటే నేను ప్రేమించింది మీ నడకని కాదు, రుద్రప్రతాప్ మిమ్మల్నే అని చెప్తుంది.